అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున రెడ్డి. ఎలక్షన్ల గురించి ఈవీఎంల్లో మోసం జరిగిందని ప్రజలు, ఇటు పార్టీలు, ఇటు మేధావులు కూడా అనుకోవడం జరుగుతా ఉన్నది. ఇప్పుడు ఎన్నికల సంఘం అధికార గణాంకాల ప్రకారం ఈరోజు ప్రకటించిన దానిలో అర్ధరాత్రి మెరుపు వేగంతో పోలింగ్ వెనక మాయాజాలం బయటపడింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి తెల్లవారుజామున 2 గంటల మధ్య 51,83,000 మంది ఓట్లు వేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గంలో యావరేజ్గా 29,000 ఓట్లు పైగా కలిశాయని చెప్పేసి, దానివల్ల ఎవరు ఊహించినటువంటి అద్భుత ఫలితాలు రాష్ట్రంలో రావడం జరిగిందని చెప్పేసి ప్రముఖ పరిశోధనాత్మక వెబ్సైట్ ద వైర్ విశ్లేషణాత్మకమైనటువంటి కథనాన్ని ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజల తీర్పుకు తూట్లు పొడిచారని చెప్పేసి ఈరోజు వాస్తవాలు బయటపడుతూ ఉన్నాయి. ఎన్నికల సంఘం అధికారికంగా ఈ గణాంకాలతో దొరికిపోవడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 68.4% పోలింగ్ జరిగితే, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు 68.12% మాత్రమే పోల్ జరిగినాయని చెప్పడం. రాత్రి 8 గంటల నుంచి రాత్రి 11:45 వరకు 76.50% పోల్ అయ్యాయని చెప్పి, రాత్రి 11:45 నుంచి అర్ధరాత్రి తెల్లవారుజామున 2 గంటల వరకు 80.66% పోల్ అయ్యాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫైనల్గా సవరించిన పోలింగ్ దాని టాలీని బట్టి 81.79% పోల్ అయిందని చెప్పేసి ఎన్నికల సంఘమే ప్రకటించడం జరిగింది. ఏ సమయాల్లో ఎన్ని ఓట్లు పడ్డాయనే దానిపైన సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం 33.64% పోల్ అయ్యాయని చెప్పేసి, రాత్రి 8 గంటల నుంచి 11:45 వరకు 34.63% పోల్ అయ్యాయని చెప్పేసి, రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు 17.19% పోల్ అయ్యాయని చెప్పేసి, అదే కాకుండా అర్ధరాత్రి తర్వాత 17,19,000 ఓట్లు ఎలా పడ్డాయని చెప్పేసి సందేహాలు కూడా వెలువడుతూ ఉన్నాయి. బూతుల్లో ఇప్పుడు జరిగినటువంటి ఈ 17,19,000 ఓట్లు ఎలా పోలయ్యాయి, ఎంత టైం తీసుకుంటుంది అనే దాని మీద విశ్లేషణ జరిగితే, బూతుల్లో ఒక్కో దానికి సంబంధించి 16.5 సెకండ్లలో ఈ పనులన్నీ చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఆ విధంగా చేస్తేనే ఈ ట్రాలీ అవుతుంది. కానీ ఒక ఓటర్ ఓటు వేయాలంటే దాదాపుగా ఆ ఓటర్కి బ్యాలెట్ పేపర్ ఇవ్వాలి, చుక్క పెట్టాలి వీళ్ళకి. అదేవిధంగా ఒక బూతులో వేసిన తర్వాత దాదాపు 15 సెకండ్లు ఆ పేపర్ వచ్చేదానికి, ఓటు వచ్చినట్టుగా తెలిసేదానికి కూడా సమయం పడుతుంది. తర్వాత ఆ బూత్ నుంచి ఇంకొక బూత్కు పోయి ఓటేసేదానికి కూడా చాలా సమయం పడుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా? ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు పరకాల ప్రభాకర్ ఒకప్పుడు చంద్రబాబు గారి సలహాదారునిగా పనిచేసినటువంటి వ్యక్తే ఈరోజు అన్ని డేటాలతో సహా మొత్తం కూడా బయటికి తీయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఎవరు దోషులు, వారిని ఏ విధంగా శిక్షించాలి, ఎవరు శిక్షిస్తారు అనేది ప్రజల్లో, అదేవిధంగా మేధావుల్లో కూడా, ఈరోజు పార్టీలలో కూడా తర్జనా భర్జన జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటువంటి జరిగేటప్పుడు ఎలక్షన్లు పెట్టడం ఎందుకు, ఓట్లు అడగడం ఎందుకు, ఓట్లు వేయించుకోవడం ఎందుకు, మిషన్లోనే జరుగుతుపోతే అన్నీ కూడా అడ్జస్ట్మెంట్ అయిపోయే పరిస్థితి ఉంది.
మళ్ళీ ప్రపంచంలోని అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, మరి పాశ్చాత్య దేశాల్లో కూడా ఎక్కడ కూడా ఈవీఎంలు వాడటంలా వాళ్ళందరూ కూడా బ్యాలెట్ పేపర్ మీదనే ఎలక్షన్లు జరుపుతా ఉన్నారు. మరి మొదటి నుంచి కూడా ఇండియాలో ఈ విధంగా జరుగుతున్నప్పుడు మన రాష్ట్రంలో జరిగిందే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో కూడా వేరే విధంగా ఇట్లే జరిగాయని చెప్పేసి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు స్పష్టంగా అధికార లెక్కల ప్రకారం తప్పు జరిగింది. దీనికి తప్పు జరగలేదా బయట పెట్టిన అతన్ని శిక్షించండి, తప్పు జరిగిందా తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అని చెప్పేసి మేము సూటిగా అడుగుతున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, మళ్ళీ ఎలక్షన్ జరపాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరిపి ఈ ప్రభుత్వానికి ఒక ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషనర్కు ఒక గుర్తింపు గౌరవం రావాలంటే ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలి. న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు కూడా దీనిపైన కఠిన చర్య తీసుకొని మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి మరి నేను మీ నాగార్జున రెడ్డిగా మాజీ ప్రభుత్వ సలహాదారుడిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.